అమ్మవారి అనుగ్రహం పొందండి. మీ చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు పాటించండి. ఎవరైనా శివభక్తుల పట్ల గాని మహిళల పట్ల గాని అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే మీరు సీసీటీవీ నిఘాలో ఉన్న విషయం మర్చిపోకండి. అట్టి కెమెరాను పరిశీలించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ చుట్టుపక్కల ప్రాంతంలో మఫ్తీలో ఉన్న పోలీసు వారు మిమ్మల్ని గమనిస్తున్నారని మర్చిపోకండి. భక్తులు దయచేసి క్యూ లైన్ పాటించండి. చుట్టుపక్కల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచండి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మీ కోరికలను తీర్చుకోండి. ఎవరైనా యువకులు మహిళా భక్తులపై గాని శివభక్తులపై గాని చెడుగా ప్రవర్తించినట్టయితే వారిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎస్ఆర్ నగర్ పోలీసు వారి విజ్ఞప్తి: దయచేసి క్యూ లైన్ పాటించండి. ఇతరులకు ఇబ్బంది కాకుండా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. కరోనా నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించి ఆరోగ్యం కాపాడుకోండి. మీ చుట్టుపక్కల జేబు దొంగలు ఉండే ప్రమాదం ఉన్నది కావున మీ ఆభరణాలు, జేబులో డబ్బులు, మీ సెల్ ఫోన్లను జాగ్రత్తగా చూసుకోండి. భక్తులు అందరూ కూడా సీసీటీవీ కెమెరా నిఘాలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి. ఇతర వ్యక్తులపై కానీ మహిళలపై కానీ శివభక్తులపై కానీ అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే పోలీసు వారు చట్టరీత్యా చర్య తీసుకుంటారు. దేవాలయం చుట్టూ, రోడ్లపై గాని ఇతర ప్రాంతంలో గాని డీజే మరియు రికార్డు లాంటి సౌండ్ బాక్సులు పెట్టినట్టయితే వాటిని పోలీసు వారు సీజ్ చేసి మీపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాల వద్ద గాని అమ్మవారి ప్రసాదాల వద్ద గాని మీరు తిన్న తరువాత సంబంధిత ప్లేట్లను డస్ట్బిన్లో పడవేయండి. చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచండి. దయచేసి గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి మీ ఆభరణాలు గాని విలువైన వస్తువులు గాని సెల్ ఫోన్స్, ఏటీఎం కార్డ్స్ మరియు ఇతర వస్తువులను ఇవ్వకండి. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. భక్తులు కళ్యాణ సమయంలో గాని అమ్మవారిని దర్శించే సమయంలో గాని క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. మీ చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు పాటించండి. ఎవరైనా శివభక్తుల పట్ల గాని మహిళల పట్ల గాని అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే మీరు సీసీటీవీ నిఘాలో ఉన్న విషయం మర్చిపోకండి. అట్టి కెమెరాను పరిశీలించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ చుట్టుపక్కల ప్రాంతంలో మఫ్తీలో ఉన్న పోలీసు వారు మిమ్మల్ని గమనిస్తున్నారని మర్చిపోకండి. భక్తులు దయచేసి క్యూ లైన్ పాటించండి. చుట్టుపక్కల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచండి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మీ కోరికలను తీర్చుకోండి. ఎవరైనా యువకులు మహిళా భక్తులపై గాని శివభక్తులపై గాని చెడుగా ప్రవర్తించినట్టయితే వారిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకోవడం జరుగుతుంది. శక్తి రూపిణి అద్భుత సుగుణామణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవ
నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సకల దేవతాత్మక స్వరూపిణి అయినటువంటి సకల ఐశ్వర్య ప్రదాయిని, సకల బాధా నివారిణి, ఇష్టప్రదాయిని అయినటువంటి శ్రీ ఎల్లమ్మ రేణుకాంబ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శోభాయమానంగా అలంకరించినటువంటి కళ్యాణ దివ్య వేదిక యందు మరికొద్ది నిమిషములలో ప్రారంభం అవుతూ ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాన్యశ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, అమ్మకి పరమభక్తులు మాన్యశ్రీ పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు, మనందరికీ చిరపరితులైనటువంటి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దంపతియుతంగా వచ్చి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున మంగళ ద్రవ్యములు, నూతన పట్టు వస్త్రములు, చీనాంబరములు కూడా తోడ్కొని వచ్చి సాదరంగా, సభక్తికంగా, శ్రద్ధగా అమ్మవారి మీద ఉండేటువంటి అత్యంతమైనటువంటి భక్తితో వధూవరులిద్దరినీ కూడాను జగత్ కళ్యాణ నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులను వేదమంత్రములతో, మంగళ వాయిద్యములతో మరికొద్ది నిమిషములలో కళ్యాణ వేదికకు తీసుకురావటం జరుగుతూ ఉన్నది. ముందుగా వేదస్వస్తితో ఈ కార్యక్రమం ప్రారంభం చేయబోతూ ఉన్నాం. ఓం మమాగ్నే వర్చో విహవేష్వస్తు వయంత్వేంధానాస్తనువం పుషేమా కిన్నుందాం ప్రతిశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాచయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. అంతరిక్షమురుగోపమస్తు మఖ్యం వాతః పవత కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దేవ్యా హోతా రావణసంతపూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః. యజంతు మమ యాని హవ్యాగూతిః సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే. షడుర్వేరుణకృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. మహాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదదభ్యో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచోయంతు నిగుతః పునస్తే మైషాంచిత్తం ప్రబుధా వినేశుతో. ధాదృణాం భువనస్య యస్పతిర్దేవగో సవితారమభిమాదిశాహం. ఇమం యజ్ఞమస్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तु యజమానన్యర్థా. రువ్యచానో మహిషః శర్మయో సదస్మిను హవే పురోహూతః పురుక్షో. ేంద్రమానోరీరిషో పురుషోపదే భవంద్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్. రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్. అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః. యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా. ఏవేం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. మంద్రేశమూర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో ఆసస్త
स्तुषानो वृषभो युग्मो घनाघनः क्षोभनश्चरुषणीना सङ्क्रन्दनो निमिष एकवीरः शतगोसेना अजयत्साकमिन्द्रः क्रन्दनेनानिपिषेण जुष्णुना युत्कारेण दुश्चवनेन धृष्णुना तरिन्द्रेण जयत तत्सहद्भयुथो नर इषु हस्तेन वृष्णा हस्ते स्तनशङ्गिभिरुपसी सग्गुस्रष्टा सैध इन्द्रो गणेन सगोसृष्टजित्समपाबाहुषर्ध्योर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयारथेन रक्षोहावित्रागम् अपबाधमानः सेना प्रमृणो युधा जयन्नस्माकमेध्यभितारथानाम् गोविदं वज्रबाहुञ्जयन्तमज्म प्रमृणन्तमोजसा सजाता अनुवीरयध्वमिन्द्रगुंसखायो नुसगोरभद्भम् बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वानुवाजी सहमान उग्रः अभिवीरो अभिसत्त्वा सहोजायैत्रमिन्द्ररथमातिष्ठगोविदो गोत्राणि सहसा गाहमानोदायो वीरशतमञ्जुरिन्द्रः युद्धोऽस्माकगोसेन अवतु प्रयुत्सो नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरेतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्वग्रे इन्द्रस्य वृष्णा वरुणस्य राज्ञ आदित्यानां मरुतागुं सर्ध उग्रम् महामनसां भुवनच्यवानां घोषो देवानां जयतामुदस्थात् अस्माकमिन्द्रस्तमृतेषु ध्वजेष्वस्माकं या इषवस्ता जयन्तो अस्माकं वीरा उत्तरे भवन्तस्मानुदेवा अवताहवेषु दर्शयमघवन्नायुधान्युत्सत्त्वनां मामकानां महागुंसि उद्वृत्रहन्वाजिनान् वाजिनान्युद्रथानां जयतामेतु घोषः उपप्रेतदेदानरस्थिरावस्तन्तु बाहवः शर्म यच्छत्वनाधृष्या यथा सथा अवसृष्टा परापदसरं ये ब्रह्म सगुंसिता मित्रान् वृषवैषान् कञ्चनोच्छिषः ब्रह्माणि ते ब्रह्मभिश्चादयामि सोमस्त्वा राजावृतेनाभिवस्ता रोर्वरीयो वरिवस्ते अस्तु जयन्तन्द्वामनुवदन्तु देवाः प्रबाणाः सम्पदन्ति कुमारा विशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु అమ్మవారు మంగళ వాయిద్యాలతో బయలుదేరింది. లోక కళ్యాణార్థమై సమస్త జీవరాశుల్ని ఆశీర్వదించడానికి సమస్త ప్రాణికోటికి ఒక్కసారి సమస్త మంగళాలని కూడాను చేకూర్చడానికి లేచి నిల్చోండి. అమ్మ వస్తుంది. పోయిన సంవత్సరం మనం అందరం కూడాను కళ్యాణాన్ని తిలకించలేకపోయినాం. ఈ సంవత్సరం మనకి ఆ అదృష్టాన్ని జగన్మాత కరుణించింది. ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భక్తితో శ్రద్ధతో అందరూ కూడాను నిశ్శబ్దముగా ఉండి కోవిడ్-19 నిబంధనల్ని పాటిస్తూ పోలీసు శాఖ వారికి సహకరిస్తూ వాలంటీర్ల సేవకి సహకరిస్తూ ఈ అమ్మవారి యొక్క కళ్యాణాన్ని మనందరం కూడాను కలిసి దిగ్విజయం చేసి అమ్మ యొక్క కృపా కటాక్షములకు మనందరం కూడాను పాత్రలం అవ్వాలి. ఈ కార్యక్రమం మనందరిది అనేటువంటి సద్భావన మనందరికీ ఉండుగాక. ఏ ఒక్కరిది బాధ్యత కాదు, మనందరి యొక్క బాధ్యతతో భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలి. ఇప్పుడే అమ్మవారు
అయ్యవారు కలిసి దేవాలయ ముఖమండపం నుంచి బయలుదేరి అనేక మంది సువాసినీయులు మంగళ ద్రవ్యాలని తీసుకొని వస్తుండగా మంగళ వాయిద్యములతో ఆ జగత్తుకి పార్వతీ పరమేశ్వరు అనేటువంటి రేణుకా జమదగ్ని దంపతులు కళ్యాణ మండపానికి మరికొద్ది నిమిషములలోనే వస్తూ ఉన్నారు. మంత్రివర్యులు, అధికార గణం అందరూ అమ్మవారిని అయ్యవారిని సాదరంగా వినయంతో భక్తితో తీసుకొని వస్తున్నారు. దేవాలయ అర్చక స్వాములు, ఆలయ అధికార మరియు ధర్మకర్తలు అందరూ కూడాను కలిసి చక్కగా ఇప్పుడే అమ్మవారు కళ్యాణ మండప ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఉన్నది. ఆ అమ్మ యొక్క దివ్య సుందర లావణ్యమైనటువంటి మూర్తి అమ్మ అందరికీ అమ్మే, సమస్త జీవులకి అమ్మే. అమ్మని ఎన్నిసార్లు చూసినా లోకంలో ఏ జీవికి కూడాను మరొక మారు చూడాలి అనిపిస్తుంది తప్ప అమ్మే కదా చూచాము చాలే అనుకోరు. పుట్టిన ప్రతి జీవికి ప్రతి ప్రాణికి కూడాను సృష్టిలో అది ఒక గొప్ప విషయం. దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, పశు సంవర్ధక శాఖ మాన్యులు తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు మంగళ వాయిద్యముల్ని తీసుకొని మంగళ ద్రవ్యాల్ని, అలాగే మన నగర మేయర్ గారు, ఇంకా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అనేక మంది భక్తులతో కలిసి ఇప్పుడే అమ్మవారి యొక్క కళ్యాణ మండపంలోకి మంగళ ద్రవ్యములతో, నూతన వస్త్రములతో, సీనాంబరములు తీసుకొని, ప్రత్యేకమైనటువంటి ముత్యాల తలంబరాలు తీసుకొని, వివిధ పుష్పాలని ఫలాల్ని తీసుకొని అమ్మవారి దివ్య కళ్యాణ కైంకర్య నిమిత్తమై సమర్పించారు. మరికొద్ది సేపట్లో కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన కార్పొరేటర్ గారు, మన ధర్మకర్తలు, అధికార గణం, పోలీసు యంత్రాంగం అహరహరము కూడాను శ్రమించి అమ్మ యొక్క కృపతో ఎంతో ధైర్యం చేసి ఇంత గొప్ప వేదికని ఇక్కడ ఏర్పరిచి మనందరికీ కూడాను అమ్మవారి యొక్క కళ్యాణ దివ్య వైభవాన్ని, ప్రభావాన్ని చూడటానికి ఏర్పరిచారు. ఇలా ఇంకా అనేక మంది అమ్మవారు ఇప్పుడే కళ్యాణ వేదికని అధిరోహించి వస్తూ ఉన్నది. ముందుగా అయ్యవారిని పట్టుకొచ్చారు. జగత్తుకు తండ్రి అమ్మవారు ఛత్రచామరాది అలంకారయుతంగా అనేక శ్రీరాంబరాలు ధరించి ఎంతో వైభవంతో వాహనాన్ని అధిష్ఠించి అమ్మ కూడా ఇప్పుడే కళ్యాణ మండపం, కళ్యాణ వేదికను అలంకరిస్తూ ఉన్నది. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం అనుహోదం పరిహోదకోశకునేర్యదశాకునో సుగస్య సుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహో హరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే జ్వాలే జ్వాభిర్షతుస్వస్తితే
स्वस्ति मेस्तु वनस्पते नमः शकृत्सरे रुद्राय नमो रुद्राय शकृत्सरे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसि सिगसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसि उद्गादेव शिवने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शकुंसि स्वस्ति नः शकुने अस्तु प्रजनस्तु मनो भव అమ్మవారిని మరికొద్దిసేపట్లో ప్రధాన కళ్యాణ వేదిక యందు ఆసీనం చేయబోతూ ఉన్నారు. దయచేసి వేదికని అందరూ కూడాను అర్చన నిమిత్తమై మాకు ఇస్తే మేము కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మిగతా సేవకులు కార్యకర్తలందరూ కూడాను దయచేసి కిందకి వెళ్ళి కూర్చొని అమ్మవారి యొక్క కళ్యాణాన్ని తిలకించవలసిందిగా సవినయంగా ప్రార్థన చేస్తున్నాం. అమ్మవారి యొక్క బాజా అమ్మవారి యొక్క కళ్యాణం మరికొద్ది సేపట్లో ప్రారంభం చేయటానికి ఆచార్య స్వాములు పూర్వాంగ విహితమైనటువంటి కళ్యాణ వేదిక సంప్రోక్షణ కళ్యాణ వేదిక అలంకారములు అన్నీ అయినప్పటికీ అమ్మవారు వచ్చే ముందు మరొక మారు ఆ పవిత్రమైనటువంటి మంత్రములతో ఆ వేదికని శుద్ధి చేయబోతూ ఉన్నారు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగ దోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా అభ్యంతరశుచి. వేదకాలం నాటి నుంచి కూడాను ఈ శుద్ధి గురించి అనేక వేదశాస్త్రముల్లో చెప్పబడి ఉన్నది. ఆదర్శనే జ్యోతిషాంతర్శనం అని చూడకూడనటువంటి వస్తువును చూస్తే వెంటనే సూర్యుడిని చూడమని, మరి రాత్రిపూట చూస్తే ఏం చేయాలి అని ప్రశ్నకి మహర్షులు సూర్యన్నమే దీపం వా, సూర్యుడిని కానీ లేకపోతే దీపానికి కానీ నమస్కారం చేసుకోమని చెప్పారు. అంచేతనే మన యొక్క భారతీయ ఆర్ష సంస్కృతిలో ప్రతి ఇంట సంధ్యాదీపం అని పెడుతూ ఉంటారు. ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది తెల్లవారులు. ఇప్పుడంటే మనకి విద్యుత్ దీపములు వచ్చినాయి, వాటిని మనం పట్టించుకోవట్లేదు. కానీ ప్రాచీన కాలం నుంచి అదొక అభ్యాసంగా ఉన్నది. ఎంచేతనంటే కొన్ని చూడకూడని చూసినట్లయితే చక్షుష్యుల ద్వారా అంటే కళ్ళ ద్వారా ఆ యొక్క వ్యాధి మనకి సంక్రమిస్తుందని సూర్యుడిని చూడటం లేదా దీపాన్ని చూడటం. ఈ అపవిత్ర పవిత్రోవా గోవింద అనేటువంటి ఈ నామములు ఎప్పుడూ జపిస్తూ ఉండేవాళ్ళు ప్రాచీనులు. మనం అవి మర్చిపోవడం వలనే ఇప్పుడు ఆ స్థానంలో మనకి శానిటైజర్ వచ్చింది. అది కూడా ఒక రకమైన గంగే. గంగా గంగేతి యోబ్రూజాత్ యోజనానాం శతైరపి. గంగ ఎక్కడున్నప్పటికీ దాన్ని స్మరిస్తేనే సమస్తమైనటువంటి పాపములన్నీ కూడాను పోయి శుద్ధి జరుగుతుంది అని. అంచేతనే పూజలో అనేక మార్లు మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. కాళ్ళు కడగటం, చేతులు కడుక్కోవటం, మంత్రపూతమైనటువంటి నీరు తీసుకోవటం, ఇదంతా కూడాను మనకి మహర్షులు ఒక గొప్ప సంస్కృతిని సంస్కారాన్ని మనకు అనుగ్రహించారు. ప్రస్తుతంలో అమ్మవారి యొక్క దివ్య కళ్యాణమూర్తిని ప్రధాన వేదిక మీదకి బాజా చప్పుడు చేయండి ఒకసారి. ఓం అనుహవం పరిహవం పరివాదం పరీక్షవం దుస్వప్నం దురిదుతం తద్దిశభ్యో దిశామ్యహం. ఎంతో అంగరంగ వైభవంగా అలంకరించి ఆ అలంకరించినటువంటి దివ్యమూర్తిని శోభాయమానంగా వేదిక మీదకి పట్టుకొచ్చారు. నివాతే త్వాభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శృత్సతే రుద్రాయ నమో రుద్రాయ శృత్సతే
गोष्ठमसि नमस्ते अस्तु मामाहिगुंसि सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहिगुंसि उद्गातेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शंससि త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులయితం అని భగవత్పాదుల వారు సౌందర్యహరి స్తోత్రంలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. ప్రపంచంలో చతుర్దశ అతల వితల సుతల తలాతల లసాతల మహాతలాల్లో భూలోక భువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాల్లో ఎక్కడికి వెళ్ళి చూసినా త్వదీయం సౌందర్యం నీలాంటి సౌందర్యమైనటువంటి మూర్తిని ఎవరూ చూడలేరమ్మా. అది కేవలం ఎవరికి సాధ్యము అని ప్రశ్న వేస్తే భగవంతుడు భక్తివశ్యుడు భక్తవశ్యుడు. భక్తికి మాత్రమే ఆయన వశ్యుడు. ఆ అమ్మవారు భక్తిగా మనం ప్రార్థించాం. పోయిన సంవత్సరం మనం కళ్యాణం చేసుకోలేకపోవడం వల్ల ఎన్ని హృదయాలు బాధపడ్డాయో మన హృదయం ఆ బాధే ఒక తపస్సుగా అమ్మ తీసుకొని మన అనుగ్రహించి ఆశీర్వదించి మనకి ఈసారి ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకునేటువంటి సదవకాశాన్ని మనకు అనుగ్రహించింది. ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు నిరాకారుడు, ఈశ్వరుడు. కాశీ వెళ్ళి చూసినా నిరాకారుడే, కేదార్నాథం వెళ్ళినా నిరాకారుడే, అమర్నాథం వెళ్ళినా నిరాకారుడే. కానీ మన కోసం ఇవాళ సాకారంగా ఇక్కడికి వచ్చాడు జమదగ్ని రూపంలో. ఎందుకంటే నిరాకారమైనటువంటి పరమాత్మని అందరూ చూడలేరు. లోకంలో కొన్ని వైరస్సుల్ని కళ్ళతో చూడగలుగుతున్నామా, కరోనా దాని స్వరూపం ఏంటో తెలియదు, అందరినీ బాధ పెడుతూనే ఉంది. అట్లాగే నిరాకారమైనటువంటి పరమాత్మని మనం చూడలేం. కాబట్టి ఇక్కడ త్రిశూలాత్మకంగా త్రిగుణాత్మకంగా సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఆ పరమాత్మ త్రిశూల రూపంలో ఇక్కడికి వచ్చి జమదగ్ని రూపంలో ఆయన వచ్చి మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ జమదగ్నే ఇక్కడ వరుడు కైలాసం నుంచి వస్తున్నారు. ఆయన పిలవంగానే అమ్మ సర్వాంతర్యామి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. 100 కోట్ల ఆస్తి ఉన్నా ఇవాళ నాకు శక్తి లేదు అంటే మనం ఏం చేయలేం. ఏదన్నా ఒక పని చెప్తే ఇవాళ నాకు శక్తి లేదు అంటాం. అంటే నీకంటే ఒక అతీతమైనటువంటి శక్తి నీలో ఉందని నీవే ఒప్పుకుంటూ ఉన్నావు. కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఆ శక్తి రూపంలో ఉన్నటువంటి ఆ జగదంబ మన అందరి యందు ఉండి ఈ కరోనా అనేటువంటి రాక్షసిని సంహరించేటువంటి పరిపూర్ణమైన దివ్యమైన శక్తిని మనకి ఇవ్వాలి అని సమస్త ప్రాణులు సమస్త జీవులు కూడాను సుఖంగా ఉండాలి అన్న ఒక సత్సంకల్పంతో అమ్మవారి యొక్క దివ్య కళ్యాణాన్ని మన అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ఓ గణపతి గంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోదిభిः సేదసాదనం విష్ణుర్నయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః क्षेमदेवहितं यदायुः इंद्रो वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతిః. नमस्ते శాంతి మంత్రం పూర్తి చేశారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఇది మనందరికీ తెలిసినటువంటి గొప్ప మంత్రం. అష్టాదశ మహాపురాణాల్లో అత్యంత పవిత్రమైనటువంటిది, మన అందరికీ కూడాను తెలిసినటువంటిది మార్కండేయ పురాణం. దాంట్లో 700 శ్లోకాలతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీ అమ్మవారి యొక్క కథంతా కూడాను ఉన్నది. ఆ సప్తశతి మంత్రాల్లోనే ఆ 700 మంత్రాల్లో మకుటాయమానమైనటువంటి మంత్రం ఈ సర్వమంగళ మాంగళ్యే. ఇది లోకంలో అందరికీ తెలిసిన మంత్రం. ఏమిటి ఈ మంత్రం యొక్క గొప్పతనం అని అనేక మంది విచారించారు. మనకి సముద్ర మథనం చేసినప్పుడు, క్షీరసాగర మథనం చేసినప్పుడు దాంట్లో నుంచి అనేకమైనటువంటి వస్తువులు పుట్టున్నాయి.
అమృతం పుట్టింది, రత్నాలు పుట్టిన్నాయి, శంఖాలు పుట్టిన్నాయి, అనేక మంగళ ద్రవ్యాలు పుట్టిన్నాయి, చివరికి విషం పుట్టింది. అందరూ మంచి ద్రవ్యాలన్నీ తీసుకున్నారు, కానీ ఆ విషం తీసుకునేవాడు ఎవడుంటాడు? లోకంలో ఎవడన్నా మంచి ద్రవ్యాన్ని తీసుకుంటారు కానీ విషాన్ని తీసుకోమంటే తీసుకుంటారా? అప్పుడు పరమేశ్వరుడు కైలాసం నుంచి వచ్చి ఆ విషాన్ని ఒక్కసారి తన యొక్క కళ్ళతో చూచాడు. అంత పెద్ద భాండాగారంగా ఉన్నటువంటి విషాన్ని మొత్తం ఒక నేరేడు పండులాగా తీసేసుకున్నాడు ఆయన. ఒక్కసారి అమ్మవారి యొక్క ముఖాన్ని చూచాట. నీవు గనక ఆజ్ఞ ఇస్తే నేను విషాన్ని మింగుతాను అని. అప్పుడు అమ్మ చెప్పిందిట, మృంగుమనే సర్వమంగళ, నేను ఇక్కడ ఉండగా నిన్ను విషయం ఏం చేస్తుంది, హాయిగా వేసేసుకో అని చెప్పింది. అమాంతం ఆ నేరేడు పండులాగా ఉన్నటువంటి విషభూతమైనటువంటి విష సారాన్నంతా కూడాను అమాంతం మింగాడు ఆయన. మింగిన వాడు లోపలికి వెళ్ళిందా? లోపలికి తీసుకెళ్ళలేదు. లోపలికి తీసుకెళ్ళినా కష్టమే, ఎందుకంటే సృష్టి అంతా అయిపోయి ప్రళయకాలం ఆసన్నమైనప్పుడు మహర్షులందరూ వెళ్ళి ఆయన కడుపులోనే పడుకుంటారట ప్రశాంతంగా. పైకి తీసుకొద్దామా? లోకంలో ఉండేటువంటి ప్రతి జీవరాశికి ఇబ్బంది కలుగుతుందని ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అంచేతనే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ. ఆ విషం పింగటం వల్లే ఆయన కంఠం అంతా కూడాను నీలంగా అయిపోయింది. ఆ తర్వాత ఆయనకు ఒక బిరుదు వచ్చింది. ఒక రోజు ఉన్నట్టుండి మృత్యుంజయాయ అన్నారట. ఈ మృత్యుంజయాయ ఎక్కడొచ్చింది? లోకంలో మృత్యువుని ఎవరిని పారద్రోలేరు కదా అని ఒక రోజు ప్రదోష సమయంలో మహర్షులందరూ కూర్చొని కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసనం మీద ఉన్నప్పుడు మృత్యుంజయాయ అన్నారట. వెంటనే స్వామివారు తన యొక్క ఎడమ భాగంలో ఉన్న మీసాన్ని ఒకసారి పైకనుకొని తన యొక్క బడాయిని, తన యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి స్మరించుకొని నవ్వారట. ఈయన నవ్వంగానే అమ్మవారు నవ్వింది. ఈయన నవ్వుతే పర్వాలా, ఎందుకంటే ఆయన మృత్యువుని పోగొట్టాడు కాబట్టి. అమ్మవారి నవ్వేటికి సభాసదులందరూ కూడాను అమ్మవారి నవ్వేటికి ఆయనకి అవమానం వేసింది పరమేశ్వరుడికి. చూడండి, చాలా విచిత్రం. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు పార్వతి అని అడిగాట. కాదులేండి, మీరు చెప్తే మీరు బాధపడతారు, మగవాళ్ళు నలుగురిలో మీ పరువు పోతుంది అంటే, పర్వాలేదు, నాకు నలుగురిలో ఎట్టగో నువ్వు నవ్వావంటేనే అవమానం కలిగినట్టే, ఈ నలుగురిలోనే ఈ విషయాన్ని కూడా నువ్వు తేల్చాల్సిందే ఈ రోజు అని కూర్చున్నట్టు ఆయన పరమేశ్వరుడు. ఏమి జరిగింది విచిత్రం అంటే, భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని పరమేశ్వరుడు తన యొక్క ఎడమకాలి బొటనవేలితో పారదోలి వచ్చి కూర్చున్నట్ట ఇక్కడ. ఆ మాట పరమేశ్వరుడు చెప్పాడు. అంటే ఏమండి, నేను మీ వామభాగంలో ఉండేటువంటి దాన్ని, మీ సగభాగం నాది, నేను చేసిన పని మీరు చేశారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది, అందుకోసం నవ్వాను అని చెప్పిందిట అమ్మవారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఆ మృత్యుంజయాయ అన్న పదానికి అంత గొప్పతనం ఉంది. మనందరం చూస్తూ ఉంటాం. మొన్న మా మంత్రి గారింటికి వెళ్ళాం, శ్రీనివాస్ యాదవ్ గారింటికి వెళ్ళి, అంతా అయిపోయిన తర్వాత కాఫీలు టీలు ఇచ్చి పంపించాలంటే ఇంట్లో ఆడవాళ్ళు చేస్తేనేగా మనకు వచ్చేది, వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం? కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ అంటే ఆ శక్తికి అంత గొప్పతనం ఉంది. ఆ జగన్మాత శక్తి తన్మాత్ర మనందరినీ కూడాను రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఇక కళ్యాణ ఘట్టంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. సాక్షాదాత్మాసి నిత్యం. అతం వచ్మి. సత్యం వచ్మి. అవత్వం మాం. అవవక్తారం. అవశ్రోతారం. అవదాతారం. అవధాతారం. అవానూచానభవశిష్యం. అవపశ్చాత్తాత్. అవపురస్తాత్. అవోత్తరాత్తాత్. అవదక్షిణాత్తాత్. అవచోర్ధ్వాత్తాత్. అవాధరాత్.
సమత్తాతో సర్వతో మాం పాహి పాహి సమంతాత్ వాంగ్మయస్త్వం చిన్మయః ఆనందమయస్వం బ్రహ్మమయః సచ్చిదానందాద్వితీయోసి ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం తత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి భూమిరాపో నలో నిలో నభః చత్వారి వాక్పదాని గుణత్రయాతీతః దేహత్రయాతీతః కాలత్రయాతీతః మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః యోగినో ధ్యాయంతి నిత్యం బ్రహ్మాత్మం విష్ణుస్వం రుద్రస్వమింద్రస్వమగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరం అనుస్వారః పరతరః అర్థేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం జగారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కళ్యాణ ప్రారంభంలో ఒక మంచి విషయాన్ని మనందరం ఇప్పుడు స్మరించుకోవాలి. మనం ఇవాళ ఇక్కడ ప్రశాంతంగా పెద్ద వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనకి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక మంది దాతల సౌజన్యంతో సౌహృదయంతో సహాయంతో మన మంత్రివర్యులు పూనుకొని తన ఇంటి పనిగా భావించి ఈ యొక్క షెడ్డుని శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన నిర్మించారు. ఇది కేవలం కళ్యాణాలకే కళ్యాణ సమయంలోనే కాకుండా మనకి అనేక సందర్భాల్లో భక్తులకి నీడని కూడా ఇస్తుంది. వర్షానికి కూడా మనం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనేటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో ఏర్పరిచారు. అటువంటి భక్తులకి మా మంత్రివర్యులకి సహకరించే అధికార గణానికి అమ్మ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండుగాక అని ప్రార్థిస్తున్నాం. నాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః మన నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మన మంత్రివర్యులు మాన్యశ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని, ఈ కళ్యాణ కార్యక్రమాన్ని వారి యొక్క భుజస్కంధాల మీద వేసుకొని ఎంతో అంగరంగ వైభవంగా, ఎందుకంటే దడుచుకున్నాం, అందరం భయపడ్డాం. 20 రోజుల క్రితం పరిస్థితి వేరుగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమైనా సరే చేయాల్సిందే ఈసారి అని వారు చెప్పడం, వారి యొక్క ఆదేశాన్ని వేదవాక్కుగా తీసుకొని అమ్మ యొక్క అమ్మ మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా చక్కగా పట్టుకొచ్చారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య ఆశీస్సులు ఉండాలని, ఇటువంటి కార్యక్రమములు ఇంకా బాగా జరిపించేటువంటి శక్తిని, స్థితిని, భక్తిని, శ్రద్ధని అమ్మ ఇచ్చుగాక అని ప్రార్థిస్తున్నాం. కరోనా కారణం వల్ల అందరి దగ్గరికి వచ్చి స్వయంగా సంకల్పం చెప్పలేకపోతున్నాం. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః నాస్తి. అందరూ కూడాను దయచేసి మేము చెప్పేటువంటి ఈ యొక్క ప్రార్థన చెప్పుకోండి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్ర్యంబకే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. అద్య అద్య ఆషాఢమాస ఆషాఢమాస ప్రథమ మంగళవాసర ప్రయుక్త ప్రయుక్త పుణ్య సమయే పుణ్య సమయే మీ అందరి యొక్క గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాలని ఒకసారి అందరూ చెప్పుకోండి, స్మరించుకోండి. మన ముఖ్యమంత్రి వర్యులు, వారి యొక్క కుటుంబము, వారి యొక్క మంత్రులు, వారి యొక్క అధికార గణము యావత్తూ కూడాను బాగుండాలి. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది దేశానికి ప్రపంచానికి కూడాను ఆదర్శవంతమైనటువంటి స్థితికి ఇంకా బాగా వెళ్ళాలి అని అమ్మవారిని ఈ సందర్భంలో స్మరించుకుంటూ అమ్మ యొక్క ఆశీస్సుల వలన అందరూ చెప్పుకోండి. అస్మాకం అస్మాకం సర్వేషాం సర్వేషాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య ధైర్య వీర్య విజయ
విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య మోక్ష కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల పురుషార్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం గృహే గృహే నిత్య కళ్యాణ నిత్య కళ్యాణ శోభన శోభన పరంపర పరంపర అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం ఉత్తరోత్తర ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సకల దేవతాత్మక సకల దేవతాత్మక స్వరూపిణి స్వరూపిణి శ్రీ రేణుకాంబ శ్రీ రేణుకాంబ పరదేవత పరదేవత పరిపూర్ణ పరిపూర్ణ కృపా కటాక్ష కృపా కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన రేణుకా దివ్య రేణుకా దివ్య కళ్యాణ మహోత్సవ కళ్యాణ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం కారయిష్యే బాజా చప్పటి చేయండి అయ్యా. ఉత్తదంక కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మमध्ये మాతృగుణాస్పదాः కుక్షౌ తు సాగరः సర్వే సప్తద్వీపావసుంధరా अर्गवेदोदयर्वेदः सामवेदोऽख्यधर्मणः अन्ये सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः ॐ मा कलशे सुधाविति पवित्रे परिशिष्यते ओक्षैर्यज्ञेषु वर्धते आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणाव आवः प्रजव आपोन्नमापावृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुष्यापो ज्योतिगुष्यापो योगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापो गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु देवी पूजार्थं दुरितक्षयकारकाः कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य आत्मानं च सम्प्रोक्ष्य ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोतिभिः सीदसादनम् अस्मिन् बिम्बे श्रीमहागणाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिह नो धेहि भोगम् योगपश्येम सूर्यमुच्चरं तमनुमते मृडयान स्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमुपक्वयते श्रीमहागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानं वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नखचित हेम सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि वस्त्रम् अभिवस्त्रासुवसनानि शापिधेनो सुदुःखाः पूयमानः भर्तवेनो हिरण्याभ्यस्वान् दधिनो महागणाधिपतये नमः वस्त्रं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु ते महागणाधिपतये नमः यज्ञोपवीतं समर्पयामि गन्धद्वारान्दुराधृशा नित्यपुष्टाङ्करी श्रीम् सर्वभूतानां तामेवोपक्वये श्रियो महागणाधिपतये नमः श्रीगन्धादि परिमलद्रव्यं समर्पयामि पुष्पैः पूजयामि अक्षतैश्च सम्पूजयामि सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः भालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय श्री महागणपतये नमो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं सन्दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनं समर्पयामि ओं भूर्भुवस्सुवः प्रोक्षा परिशिष्य अमृतं भवतु महागणपतये नमः मधुरफलं निवेदयामि ओं प्राणाय नमः पानाय नमः व्यानाय नमः उदानाय नमः समानाय नमः सर्वोपचारान् समर्पयामि पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीदलैर्धं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनं समर्पयामि बाजा ओम सम्राजं च विराजं च लक्ष्मीराजस्यामसि महागणाधिपतये नमः विराजं दर्शयामि गणेश भगवान की सुमुख ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि आत्मप्रार्थना नमस्कारान् समर्पयामि
छत्रजामराज सर्वोपचार पूजां समर्पयामि। अनया पूजया भगवान् सर्वात्मकः गणपतिः सुप्रीणादु परमेश्वरार्पणमस्तु। शुद्ध्यर्थं वृद्ध्यर्थं कर्मणः पुण्याः वाचनं करिष्ये। रेणुका यल्लम्म महोत्सवाख्यै कर्मणि कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु। पुण्याहं कर्मणोऽस्तु। कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु। पुण्याहं कर्मणोऽस्तु। कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु। पुण्याहं कर्मणोऽस्तु। पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोऽहं यशौ। यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नैति। यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत्। न्याय एव कुरुते। कर्मणे यल्लम्म देवता कर्मणे कल्याण कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु। ओम स्वस्ति कर्मणेस्तु स्वस्ति न इंद्रो वृद्धश्रवा। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। यल्लम्म देवता कल्याण कर्मणः अर्धिं भवन्तो ब्रुवन्तु। अर्ध्यास्म हव्यैर्नमसो वसद्या। मित्रं देवं मित्रधेयन्नोऽस्तु। अनुराधान् हविषा वर्धयन्तः। सञ्जीवेम सहस्रवीराः। त्रीणि वै देवानां वृद्धानि। त्रीणि सवनानि। इमे लोकाः अध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति। अर्थिं भवन्तो ब्रुवन्तु। यथा वृद्धिः समृद्धिः। मुखसमं कलशा उद्धरेतु। स्वस्ति पुण्याः कर्मणः पुण्यः वाचन फलसमृद्धिरस्तु। वर्षशत सम्पूर्णमस्तु। भक्तानां गोत्राभिवृद्धिरस्तु। शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु। शुभं शुभमस्तु। पुनर्विगो ब्राह्मणेभ्यः शुभं भवतु। येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा। तेन सहस्रधारेण आवमान्यः पुनन्दो। राजापत्यं पवित्रं सदाद्यामगो हिरण्मयो। येन ब्रह्मविदो भयं भूतं ब्रह्म पुनीमहे। सुनीते सहमा पुनातु। समीच्या राजा प्रवृणाभिः पुनातु मा। जातवेदा मूर्जयन्त्या पुनातु। दिशु देवा ऋतुजो मार्जयन्ता। दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्ता। दक्षिणायां दिशि गृहाः पशवो मार्जयन्ता। उदीच्यां दिश्या भवौषधयो वनस्पतयो मार्जयन्ता। ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ता। एवं विशिष्टेषु अभ्युदये मुहूर्ते अस्य देवदेवोत्तमे देवताः सार्वभौमे अखिलाण्डकोटिब्रह्माण्ड नायकी रेणुकाप्रदेवता कल्याणोत्सवाख्ये कर्मणि लोककल्याणार्थम् आदौ रक्षार्थं रक्षाबन्धनं करिष्ये। रक्षाबन्धनदेवताभ्यो नमः। पृथिवीलं पृथ्वात्मने गन्धं परिकल्पयामि। पुष्पं परिकल्पयामि। धूपं परिकल्पयामि। दीपं परिकल्पयामि। मूर्तनैवेद्यं परिकल्पयामि। सर्वोपचार पञ्चोपचार पूजां समर्पयामि। अष्ट देवदेवोत्तमे देवता सार्वभौमे अखिलाण्डकोटिब्रह्माण्ड नायकी श्री रेणुकापर देवता लोक कल्याणार्थं कल्याणोत्सवाख्ये कर्मणि वरपूजां करिष्ये। उभाभ्यामिदं वाद्यन्नमोऽस्तु वरन्ताय सहस्रमूर्तये। सहस्रपादाक्षी शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिविकटारिणे नमः। ओम एवं विष्टेषु अभ्युदये मुहूर्ते देवदेवोत्तमे देवता सार्वभौमे अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकी रेणुकाप्रदेवता कल्याणोत्सवा कर्मणि लोक कल्याणार्थमादौ रक्षार्थं रक्षाबन्धनं करिष्ये। भजन्त्री ओम विश्वेत्ताते सवनेषु प्रभाच्छाया जगद्धमघवन् यत्पुरुषं भलं स्वभावृणो शरभाय ऋषिबन्धवे। इति कङ्कणं बद्ध्वा यल्लम्म माता की। ओम बृहत्सामक्ष ज्ञापवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात्। आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः। चतुरोभरान् ब्राह्मणान् प्रेषयित्वा
ఓం ప్రసగ్మంతాధియసానస్య సక్షనివనేభిర్వదాగం అభిషప్రసీదతాస్మాకమింద్రముభయం యుయోజయ సౌమ్యస్యాంధసో బబోధతే అనురక్షణార్జవస్సంతు బంధాయేభిస్సఖాయో యంతినో వరేయం సమర్యమా సంభగో నో నినీయాత్ సంజాస్పత్య సుయమమస్తు దేవ కన్యాదాదారింగత్వా బ్రువతే అర్చత ప్రార్చత ఓ ఏవం విశిష్టేషు మే అభ్యుదయ ముహూర్తే అందరూ కూడా నేను చెప్పినట్టుగా అనుకోండి మనస్సులో యథాసు ధర్మ ప్రజా సంపతి అర్థం స్త్రియం ఉద్వహే ఆచంద్ర అర్క వని అనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపరా అవాప్యర్థం ఆగతం ఇమం వరం మధుపర్క ద్రవ్యేణ విధినా పూజయిష్యే ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్నుదగ్నం గోచన్ని దదాతి రాష్ట్రపురస్యాచార్యా సంధీమాత్వజ్యోషం ఆవపాద్యాః ఆవపాదావనే జనేర్ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య పూర్వం దక్షిణపాదం దాత్రే దత్వా శ్రీలక్ష్మీనారాయణ స్వరూపవరాయ ఉపాభ్యామిదం పాద్యన్నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః ప్రక్షాళయిదారం దాతనుపస్పృశ్య ఆజమ్యా ప్రాణానాజమ్యా ఓం ఆగంత్రాసమగన్మహి ప్రసమృత్యుంజోతనా సంజరేమహి స్వస్తి జగదాగ్రహ స్వస్యా గృహేభ్యః దధిమధుసగం సృష్టంగాగం సేన వర్షయ్యసా విధాయ కూర్చాభ్యాం మధుపర్కం ప్రోష్య మధుపర్కై దాతా తృప్తే అందరూ కూడా అనండి అయం మధుపర్కో మధుపర్కః ఓం మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో మధవ్యోసాని సగురుణ మంత్రేణ ద్విస్తోష్టీం అమృతాపిధానమసీత్యవః పీత్వా అమృతాపిధానమసి ఆజామేదు గౌనిత్యుక్తే గౌనశీర్షాగాభిమంత్రయతే అందరూ కూడా అనండి గౌ గౌరస్య ఆనందహి మమ చాముష్యచా అందరూ కూడా అనండి మమచ ముష్యచ యజ్ఞో వర్ధదాం యజ్ఞస్య వృద్ధిమనవర్ధాపచిరస్య పచితిం మహాగురుపచితోహం మనస్యేజ భోజాసం దౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితావసో నాగుస్వసాదిత్యానామృతస్య నాభిః నవాదంజికిదుషేచనాయమాగామనాగామధితిం వధిష్ఠా పిబతోదకం తృణాన్ అర్చన ప్రార్చిత ప్రియమేధాసోర్చత అశోజాతః పదీడాయ పురోహితో రాజన్యక్షీహ దేవానో. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజ కర్మణ పుణ్యాహవాచనం రక్షాబంధనం మధుబర్క యజ్ఞోపేతధారణ మధుబర్క ప్రాశన గావించి ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి చీనాంబరములు నూతన వస్త్రములు అయ్యవారికి అమ్మవారికి అర్చక స్వాముల ద్వారా సభక్తికంగా సమర్పించడం జరిగింది. ఇక కళ్యాణంలో ప్రధాన ఘట్టమైనటువంటి మహాసంకల్పము గోత్రప్రవరులు చెప్పబోతూ ఉన్నారు. ఆచార్య స్వాములు ప్రారంభించవచ్చు. ఏవం విశిష్టేషు మే అభ్యుదయే ముహూర్తే అశ్చ దేవదేవోత్తమే దేవతాః సార్వభౌమైఖిలాండకుడి బ్రహ్మాండనాయకీ వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమే శ్రీ రేణుకా పరదేవతా కళ్యాణోత్సవాఖ్యే కర్మణి. అందరూ కూడా నేను చెప్పినట్టుగా మనస్సులో అనుకోండి.
మమ మమ ఉభయా ఉభయ వంశ వంశ ఉత్తారక ఉత్పాదక మహా మహా షోడశ షోడశ దాన దాన అంతర్గత అంతర్గత సహ సహ హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం అహం అహం బ్రాహ్మణ ద్వారా బ్రాహ్మణ ద్వారా కరిష్యే कारयिष्ये ఓం అధారంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్యాచింత్యా ప్రవిధిత్యా భ్రియమాణ మహాజలోఘస్య మధ్యే సూర్యోకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహానంతాశ్చిదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకస్యోపరితలే భూర్భవస్సువర్మహజ్జనస్తపస్సత్యవిద సప్తలోకానామధోభాగే మహానాళాయమాణ ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన గోజాంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్యాస దిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావత్యశోకవత్యంభోవతరైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకానగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరృత వరుణవాయు కుబేరేశానాష్ట దిక్పాలక పాలితే మహేంద్రమలయ సాఖ్య శక్తి హిమవదృక్షవద్వింధ్య పారయాత్ర సప్తకులాజలమతంగ హిరణ్య శృంగ మాల్యవత్ కిష్కింధ ఋష్యశృంగాఖ్య పంచమహానగాధక్షితే రామ శిబిరంతి మరుధువ్రత్ భగీరథ భరత శశిబిందు గజాంబరీష దిలీప శ్రీ పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సగర పురూర్వపురుగుత్స నలహరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి భరధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట బానాట పాండ్య పుళింద ఆంధ్ర హూణ దశార్ణ భోజ కుక్కురుకురు గాంధార విదర్భ విదేహ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన సేవన టెంకణ కొంకణ మత్స్య మద్ర పార్శ్వ ఘూర్జన యౌవన జాలాంధ్ర సాళ్వచ్ఛేది సింధుమత్యాదనేక విశేష దేశ భాష భూమిపాల చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకామలాపహారి కావేరీ కృతమాలా విశోకా కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపి సరయూ సర్వపాపః కుశావతి ఫల్గుణీ కరదోయా ప్రణీతాధ్యనేక పుణ్య నదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే సగర గుల్మ స్వామి పుష్కరత్రైత శేషాచల శ్రీశైలాది పుణ్యాచలాధిష్ఠితే జంబూ ప్లక్షశాల్మల కుశకోంచుశాఖ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరుతామ్ర గభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతే నవవర్షాత్మికే ప్రత్యేక నవసహస్రయోజన విస్తృతే భారత కింపురుశైలావృత కురుభద్రాస్మకరమణకమందకరణ కేతుమాలాఖ్య నవచండ పండితే దండక వింధ్యక చెంపక బదరిక నహుష గుహదేవదారుకారణ్యాది దశారణ్యాయుతే ఓం భ్రమర శంకార నికరకదంబిద 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భారతవర్షే భరతఖండే వివిధ సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ మండల భ్రమర ఝంకార నికర కదంబిత కలకంఠ కూచిత గనాథ కేకీకుల ముఖరీకృత విజిత సారస్వత వనద కల్పతరుఛాయా విన్యస్త దేదీప్యమాన రత్నసింహాసనోపరిస్థిత యంత్రరాశే చతుర్దశ వర్ణవర్ణిత సహస్రయోజనోన్నత మందారస్య ప్రాంతే భారతవర్షే భరతఖండే ద్వితీయ పంచాశదాది వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని त्रयोदश घटिका 43 घटिकासु गतासु प्रथम प्राणायाम काले पार्थ्यवकल्प कूर्मकल्प श्वेतवराहकल्प सावित्री कल्पानां पंचमे श्वेतवराहकल्पे इदानीम् 28 महायुगे 28 सहस्रान्वित 17 लक्षान्विते कृतयुगे याते 96 सहस्रान्वित 12 लक्षाब्दे त्रेतायुगे याते 64 सहस्रान्वित 8 लक्षाब्दे द्वापरयुगे याते 32 सहस्रान्वित 4 लक्षाब्दे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे अंगवंग कलिंग कालिंग काश्मीर काम घोज काम रूप सौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमालव पांचाल नेपल केरल चोरल पांचाल गौड़ मलयाला
సింహలద్రవిలద్రావిలకరన్నాటనాటపానాటపాన్హ్యపులీంధ్ర ఆంధ్రహూర్ణదశార్ణభోజకటకకురుగాంధారా విదర్భ విదేహ బాహులేక బర్బరకేక యకోసల కుందర కిరాట శూరసేన టంకణ కుంకణ మధ్య మధురాసైంధమపారశిఖాదూర్జన యావన యమునా జ్వాలాంధ్ర విశేష దేశ భాషా భూమిపాలా విచిత్రా చిత్రితే భూమి పరిధి మధ్యే భాగీరథి గౌతమి నర్మదా పుణ్యా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుధా భీమరతి తుంగభద్రా రేణుకామలాభని కావేరీ కృతమాలా తామ్రపరణి విశోకా కౌశికీ గండకీ వశిష్ఠా ప్రమదా ఫల్గుణీ చిత్రికా కాష్టమీ సరయో విశోకా విదర్భా విదేహా గోమవతి గోమన్వతి శివా శీఘ్రగామిని శీఘ్రద్వర్త్ని నృపద్వర్త్ని బాహుధా శిఖరతో యాచంద్రభాగా ప్రణీత ప్రభాశారదా వారుణే రేణుకా వంజరా వక్రగామి తాపవయో సుశరామిషా మహాలయా త్రిముహూర్త గంగా సాగరా ప్రణీత ఇంద్రావతి బ్రహ్మ నిర్మిత కుశావతి కుశోద్వర్తని నృపద్వర్తని పంపా కావేరీ సింధుస్మరణముఖీ దేవాసురాంది కాళింగీ సూత్రాభా సూర్యసుతాద్యనేక పుణ్యనదీ పవిత్రితే హరిశ్చంద్ర నల్లపురుగోత్సపురూరవసకలకార్తవీర్యశ్చ పుణ్యచక్రవర్తయశ్చరిత్రితే హరిశ్చంద్ర రఘుద్రీవయాద్రంగసేన శిశుపాదంతవక్త్రకారిణి విక్ష్వాంధకాసురసింధుద్వీపక దశరథ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అతిథితుంబుర అగ్నివర్ణ చంద్ర భీష్మ ధృతరాష్ట్ర పాండురాజ విధుర ధర్మరాజ భీమసేనార్జున నకుల సహదేవ సింహర పాదత్తపాన క్రూర శుద్ధ విశ్వక్సేన జన్మే జయ రాజ నరేంద్ర ద్రుపద మధ్య వల్లభ సైంధవ ఘటోద్గజ బబ్రువాహన ఇంద్రద్యుమ్నద్యుష్టద్యుమ్న సాతుర్మాంబరీష మహాలావణ్యకులావదంస చరిత్రిదే ఉమా ఇందిరా వాణి సచీతారా రుక్మిణీ మండోదరే కుంతి అహల్యా సత్యభామా గాంధార్యాంబాంబాలికా సౌఖ్యాత్రి సుమిత్రా కైకేయీ రోహిణీ గుబ్జా సురభీకావసిన్ను పుణ్య పతివ్రతయశ్చరిత్రితే అయోధ్యా మధురామాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావృణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్యసగోత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావృణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్యగోత్రోద్భవస్య భృగుమహర్షిణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావృణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్యగోత్రోద్భవాయ రుచీక మహర్షి శర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావృణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్యగోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతరహితాయ కైలాస నివాసాయ జమదగ్ని మహర్షిణే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య మహారాజవర్మణో నప్త్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య దేవసేన మహారాజవర్మణః పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య రేణు మహారాజవర్మణః పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ ఆది మధ్యాంతరహిత చిత్శక్తి స్వరూపిణీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసృష్టి స్వరూప శ్రీ ఎల్లమ్మ రేణుకానాంని కన్యా తుభ్యం ప్రజాసహత్వకర్మభ్య ప్రతిపాదయామి ఇది కన్యాముదకపూర్వం దద్యాత్ దేవస్య త్వాస విదుః ప్రసవేశ్వరార్బాహుభ్యాం పోష్ణోహస్తాభ్యాం మగృహ్ణామి వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యాం వేగనామృతత్వస్య వయోధాత్రే అయోమక్షమస్తు ప్రతిగ్రహేత్రే తస్మాదా కామ
కామేన త్వా ప్రతిగృహ్ణామి కామేషు ధర్మే చ అర్థే చ కామే చ త్వయైషా నాతిచరితవ్యా నాతిచరామి. అమ్మవారి అయ్యవారి యొక్క గోత్రనామాలు చెప్పుకోవడం జరిగింది. అయ్యవారి యొక్క జమదగ్ని మహర్షి యొక్క గోత్రం కౌండిన్యస గోత్రం. పౌలస్య బ్రహ్మ అనే ఆయనకి మునిమనవడు. పులస్య భృగు మహర్షికి మనవడు. రుచిక మహర్షి గారికి సాక్షాత్తు పుత్రుడు అయినటువంటి జమదగ్ని మహర్షికి సకల దేవతాత్మక స్వరూపిణి సూరసేన మహారాజు గారి యొక్క ముని మనవరాలు, దేవసేన మహారాజు గారి యొక్క మనవరాలు, రేణు మహారాజు గారి యొక్క పుత్రిక, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి సకల దేవతాత్మక స్వరూపిణి అయినటువంటి రేణుకా అమ్మవారికి వీళ్ళిద్దరికీ కూడాను లోక కళ్యాణార్థమై దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ గోత్రం చెప్పుకుంటున్నాం. గోత్రంలో రెండు విషయాలున్నాయి. మనకి ఈ సంసారంలో నుంచి తరింపజేసేదే గోత్రం. గోత్రం ఎలా తరింపజేస్తుంది అంటే ఆ మొదటి అక్షరంలో గోవు ఉంది. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠ ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకం ద్వాపరయుగంలో భూలోకంలో యాదవ వంశంలో కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి సమస్తమైనటువంటి లీలల్ని కూడా తన యొక్క గోవుల ద్వారా చూపించి ఈ యొక్క భూమండలాన్నంతా కూడాను రక్షించాడు. గోవు లేకపోతే భూమే లేదు, భూమి లేకపోతే గంగా లేదు. గోమాత, భూమాత, గంగామాత, జన్మమాత. మనకి నలుగురు మాతలు. మొట్టమొదట గోమాత, భూమాత, గంగామాత. మనిషి బతకాలి అంటే నీరు కావాలి. తర్వాత జన్మనిచ్చిన తల్లి. వీళ్ళ యందు ఎప్పుడూ కూడాను మాతృభావనతో ఎప్పుడూ ఉండాలి అని ఆ సందర్భంలో ప్రతిదానికి మనం ఏ పూజ చేయాలన్నా గోత్రము అని చెప్పుకుంటాం. గోత్రంలో ఇంత పరమ రహస్యం ఉంది. భగవద్ అనుగ్రహంతో మంత్రివర్యులకు కూడా చెప్పి ఉన్నాం. త్వరలో మన దేవాలయాల్లో ప్రతి చోట నిత్యం గోపూజా కైంకర్యం జరగాలి అని విన్నవిస్తున్నాం వారికి. అటువంటి గోత్రాన్ని ఇక్కడ స్మరించి వారికి ఇక్కడ కళ్యాణం జరగబోతున్నామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక కళ్యాణ భాగంలో ప్రధానంగా మరి కాసేపట్లో మనకి ముహూర్తం దగ్గర పడుతూ ఉంది. ఆ ముహూర్తం దగ్గర పడే సమయంలో మనకి లగ్గాష్టకాలు అని మహర్షులు కొన్ని స్తోత్రాలన్నీ కూడా మనం అనుగ్రహించారు. వాటిని స్మరించుకుంటూ ముందుగా యజమానస్య సకుటుంబస్య అముకగోత్రోద్భవస్య చంద్రశేఖరరావు నామధేయస్య ముఖ్యమంత్రి రేపాల గోత్రోద్భవస్య ముఖ్యమంత్రి నామధేయ సకుటుంబస్య సర్వేషాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్య యజమానస్య పిడుగుళ్ళ గోత్రోద్భవస్య శ్రీనివాస యాదవ నామధేయస్య ధర్మపత్న్యాః సువర్ణానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం పౌత్రస్య తారక్ నామధేయస్య కోడోళ్ళ గోత్రోద్భవస్య ఇంద్రకరణ్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః విజయలక్ష్మీ నామ్యాశ్చ ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీవత్స గోత్రోద్భవస్య బాబిరెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః విజయలక్ష్మీ నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం వశిష్ఠ గోత్రోద్భవస్య వినయ భాస్కర్ నామధేయస్య ధర్మపత్న్యాః రేవతీ భాస్కర్ నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మారుట్ల గోత్రోద్భవస్య రామారావు నామధేయస్య ధర్మపత్న్యాః వృషితారావు నామధేయస్య అత్ర స్థితానాం సర్వేషాం భక్తజనానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థిత్యర్థం నిత్య కళ్యాణ పరంపరా ప్రాప్తి ద్వారా లోక కళ్యాణార్థం రేణుకా దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి లగ్న స్తోత్ర పారాయణం కరిష్యే. ఓం యత్పాదాబ్జమరంధ బిందు సదృశీ గంగా జగత్పావని యన్నామస్మరణం దదాతి సకలాన్ కామాన్ రుణామన్వహం యత్సేవా భవసాగరైకతరణి సోయం జగన్నాయకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్మంగళం. సావధానా సుహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా
శ్రీగణయన శ్రీరామ సీతాపతే గోవిందాచ్యుతనందనందన ముకుందానంద దామోదరా విష్ణు రాఘవ వాసుదేవ నృహరే దేవేంద్ర చూడామణే సంసారార్ణవకర్ణధారక హరే దేయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశుషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ఓం రామో రామ రమ 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 రామాయణో రాఘవో రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రూపం నభం రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రాజీరవాం దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన